మన దేశంలోని అత్యున్నత బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాంక్స్ ని కంట్రోల్ మరియు సూపర్వైజ్ చేసే రెగ్యులేటర్ ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హిల్టన్ యంగ్ మెన్ కమిషన్ రికమెండేషన్స్ మరియు ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935 ఏప్రిల్ 1వ తేదీన కోల్కతాలో స్థాపించారు. తర్వాత 1937లో దీన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆర్బీఐ కరెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలోనే ఉంది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందన్నమాట. జనవరి 1, 1949 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్డ్ చేశారు. జనరల్గా ఒక ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి మార్చ్ 31న కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆర్బీఐ అకౌంటింగ్ ఇయర్ మాత్రం జూలై 1న స్టార్ట్ అవుతుంది, జూన్ 30న ఎండ్ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 21 మెంబర్స్ యొక్క బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులో ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, 14 డైరెక్టర్స్, 2 రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటారు. ఈ 4 డిప్యూటీ గవర్నర్స్ ఆర్బీఐ 4 జోనల్ సెంటర్స్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలో ఉన్న 4 జోనల్ సెంటర్స్ కి డైరెక్టర్స్ గా ఉంటారు. కరెంట్లీ ఆర్బీఐకి 4 జోనల్ సెంటర్స్, 31 రీజనల్ ఆఫీసర్స్ అండ్ 4 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఆయన శక్తికాంత్ దాస్. 24th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరంటే ఉర్జిత్ పటేల్. 23rd గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరంటే రఘురామ్ రాజన్. 15th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ద ఓన్లీ గవర్నర్ ఎవరైతే ప్రధానమంత్రిగా వర్క్ చేశారో మన్మోహన్ సింగ్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరంటే సర్ ఆస్బోర్న్ స్మిత్. సెకండ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరంటే సర్ జేమ్స్ టైలర్. ద థర్డ్ అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ సిడి దేశ్ముఖ్. ఫస్ట్ తెలుగువారైన గవర్నర్ ఎవరంటే వై వేణుగోపాల్ రెడ్డి. సెకండ్ తెలుగువారైన గవర్నర్ ఎవరంటే దువ్వూరి సుబ్బారావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థలు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాలయ లిమిటెడ్, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. రోల్స్ ఆఫ్ ఆర్బీఐ: కరెన్సీ ముద్రించడం, బ్యాంకర్స్ బ్యాంక్, బ్యాంకర్ టు గవర్నమెంట్, కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ అంటే విదేశీ నిల్వలు, మరియు క్రెడిట్ ని కంట్రోల్ చేయడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చండి, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి. కమర్షియల్ బ్యాంక్స్ కింద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ మరియు రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 డిప్యూటీ డైరెక్టర్స్ ఎవరంటే బీపీ కునోగో, ఎన్ విశ్వనాథ్, మైకల్ పాత్రా, మహేష్ కుమార్ జైన్. ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం మ్యాక్సిమం 5 years, డిప్యూటీ గవర్నర్స్ పదవీ కాలం మ్యాక్సిమం 3 years.